ఇప్పుడు నీకు శ్రమ కలిగి ఉండగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి. ఇప్పుడు నీకు శ్రమ కలిగింది, నీకు దుఃఖం ఉండవచ్చు, బాధ ఉండవచ్చు, కన్నీరు ఉండవచ్చు. కానీ అది నీకు తగులునా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థమైనటువంటి ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా? నీ భక్తే, నీ ప్రార్థనే. ఇదిగో ఈ వాక్యమే నిన్ను బలపరుస్తుంది, ఈ వాక్యమే నిన్ను ఓదారుస్తుంది, ఈ వాక్యమే నిన్ను ముందు పరుస్తుంది. సేవలో ఎక్కడ కూడా త్రొట్టిల్లకూడదు. అనేకులు ఎన్ని అన్నా ముందుకు సాగి వెళ్ళిపో, దేవుని పరిచర్లో ముందుకు వెళ్ళిపో, దేవుని కొరకు నువ్వు పనిచేయి. నీ భక్తే నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది, నీ ప్రార్థనే, దేవుని వాక్యమే నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ యథార్థమైనటువంటి ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారముగా నీవు చేసుకో. నీ నీతి, నీ యథార్థత, నీ మంచితనం, నీ ప్రేమ, నీ ఆప్యాయతను బట్టే, ఈ నిరీక్షను బట్టి నిన్ను నీవుగా ధైర్యపరచుకో. నిన్నెవ్వరు ధైర్యపరచలేరు. మేమంతా వస్తాం, వెళ్ళిపోతాం, మేమందరం కొద్దిసేపు ఓదారుస్తాం, కొద్ది నిమిషాలు మనం ఇక్కడ ఉంటాం, కొద్ది రోజులు ఇక్కడ ఉంటామొచ్చు. కానీ ప్రతిరోజు ఉండేది యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపు తన మనమన్లను, మనమరాన్లను, కొడుకులను, కోడళ్ళను దగ్గరికి తీసుకొని చెప్పిన మాట ఏమిటంటే, నేను చనిపోబోతున్నాను, దేవుడే నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. తమ్ముడు, దేవుడే మిమ్మల్ని నిశ్చయంగా చూడవస్తాడు. దేవుడి మాటల చేత నీ కుటుంబాన్ని ఆదరించును గాక, ధైర్యపరచును గాక. థ్యాంక్ యూ సమయం ఇచ్చినటువంటి వారు.